రేపు గురువారం రోజున మర్చిపోకుండా ఒక గ్లాస్ నీళ్లతో ఇలా చెయ్యండి. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. మీకుండే కష్టాలు, బాధలు, సమస్యలు ఇవన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా ఏంటంటే మీకు మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చండి. ఎందుకంటే నీళ్లు అతీత శక్తివంతమైనవి. నీళ్లకు చాలా పవర్ ఉంటుంది. నీళ్లతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని మనందరికీ తెలిసిందే కదా. అయితే నీళ్లతో ఈ విధంగా ఏంటంటే గనక పరిహారం చేయండి. నీళ్లు పంచభూతాల్లో ఏంటంటే గనక ఒకటిగా భావించబడుతుంది. అలానే కాకుండా మానవ శరీరంలో 70% వాటరే ఉంటూ ఉంటాయి కదండి. అందుకే నీళ్లతో మనం ఏది చేసుకున్నా కానీ మనం మంచి ఫలితాలను అయితే పొందొచ్చు అనమాట. నీళ్ల పరిహారం అనేది అతీత శక్తివంతమైనదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. నీళ్లతో పరిహారం చేయటం వల్ల ఏంటంటే గనక అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం. అద్భుతంగా ఏంటంటే మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం అనమాట. చాలామంది కూడా ఏంటంటే చెప్పాలంటే అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఏంటంటే కనుక రేపు గురువారం రోజు మర్చిపోకుండా, అంటే మంచి రోజు కూడా కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేయండి. ఒక రాత్రిలోనే మీరు ఫలితాన్ని చూసే అవకాశం ఉంటుందన్నమాట. మనకు పెద్ద పెద్ద కష్టాలు వస్తూ ఉంటాయండి. కష్టాలకు ఉబిలో పడిపోతూ ఉంటాం. కష్టాల వల్ల చాలా నష్టపోతూ ఉంటాం కదా. అయితే కష్టాలు మాకే వస్తున్నాయని మనం ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎవరితో మన కష్టం చెప్పుకోము, పంచుకోము. మన బాధను కూడా మనం ఏంటంటే కనుక పంచుకోము. ఎందుకంటే పంచుకునేంత పెద్దది కాదేమో, చెప్పుకుంటే నలుగుల పాలైపోతామేమో, ఇంకా నలుగురు చూసి ఇంకేమైనా అనుకుంటారేమో అని ఎవరికి చెప్పుకోమండి. కాకపోతే మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ రాత్రి సమయాలలో పడుకునేటప్పుడు మాత్రం ఈ పరిహారాన్ని అయితే ఒకసారి చేసి పడుకోండి. రెండోసారికి మీ అంతటా మీరే అండి ఖచ్చితంగా ఈ పరిహారం చేస్తారనమాట. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. అంత చక్కగా ఏంటంటే కనుక ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారము. అంటే చాలా ఈజీ పరిహారం అని చెప్పుకోవచ్చు. అందుకే ఏం చేయండి అంటే కనుక రాత్రి మీరు పడుకుంటారు కదా, మనకి ఎలాగో మన జీవితంలో సమస్యలు, కష్టాలు అనేవి కామన్గా వస్తూనే ఉంటాయి. కొంతమంది జీవితాలలో ఎక్కువగా ఉంటాయి, కొంతమంది జీవితాలలో తక్కువగా ఉంటాయండి. కాకపోతే ఏంటంటే కనుక మన కష్టాన్ని మనం తొలగించుకోవాలన్నా, మన బాధ నుంచి బయటపడాలన్నా సరేనండి, తప్పకుండా మీరు ఇలా రాత్రి పడుకునేటప్పుడు గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి. ఎందుకంటే గాజుకు కూడా ఎంతో కొంత నెగిటివ్ ఎనర్జీని తీసేసుకునేంత శక్తి ఉంటుందన్నమాట. గాజు గ్లాసు కూడా ఏంటంటే కనుక దుష్ట శక్తులని తనలో నీళ్ళ చేసుకునే అంత పవర్ అనేది గాజు గ్లాస్కు ఉంటుంది. అందుకే పరిహారం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనము గాజు గ్లాస్ని మాత్రమే వాడుకోవాలండి. అది కూడా మనకు ఒక 10% ఫలితాన్ని ఇస్తుంది నిజం చెప్పాలంటే కనుక. అందుకే మీరు ఇలా గాజు గ్లాస్ని మాత్రమే తీసేసుకోండి. గాజు గ్లాస్ని తీసుకొని నిండుగా నీళ్ళని ఏం పొయ్యకండి. ఎందుకంటే మనం పడుకునేటప్పుడు మన తల కింద పెట్టుకున్నా, అలానే కాకుండా మనకు చేతులు తాకుతూ ఉంటాయి. మనమే నిద్రలో ఏంటంటే కనుక అటు నుసిలి ఇటు నుసిలి ఆ నీళ్ళను పడబోస్తాం, ఇలా చేస్తూ ఉంటాం. అలానే ఏంటంటే కనుక నిండుగా నీళ్ళను పొయ్యకూడదు, కొంచెం వెల్తిగా పోసుకోవాలి. మరి నిండుగా కింద పడేలాగా పోసుకోకుండా, కొంచెం తక్కువగా కింద పడకుండా ఏంటంటే గాజు గ్లాస్ని తీసుకొని అందులో నీళ్ళను పోసుకోండి. గాజు గ్లాసు పెద్దదైనా పర్వాలేదు, చిన్నదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, మీరు గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుంటే చాలు. రాత్రి మీరు పడుకుంటారు కదా, అయితే పడుకునేటప్పుడు ఏం చేయండి అంటే కనుక పనులు అయిపోయిన తర్వాత చేయాలి. ఇది చేసి అక్కడ పెట్టి మళ్ళీ మీరు ఫోన్లు చూసి, టీవీలు చూసి మళ్ళీ ఏంటంటే కనుక పడుకోకుండా అలాగే ఉండటం, ఇదంతా చేశారనుకోండి వేస్ట్ అయిపోతుంది కదండి. అందుకే అలా చేయకూడదు. శాస్త్రంలో కూడా మనకి ఇదే విధంగా చెప్పబడుతుందన్నమాట. ఇలా గాజు గ్లాస్ని తీసుకొని ఇంకా మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని, మీరు అంటే మీకుండే కష్టాలు, బాధలు చెప్పుకోండి. కష్టాలు, బాధలు మేము చెప్పుకోగానే ఆ నీళ్లు తీసేసుకుంటాయండి అంటే కనుక అయస్కాంతంలాగా లాక్కుంటాయి. ఎందుకంటే మనం కుడి చేతిలో పట్టుకొని మనం ఏంటంటే సంకల్పం చెప్తాం. అలా చెప్పేసిన తర్వాత ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, ఒక 2 లవంగాలు తీసుకోండి. లవంగాలు కూడా అతీత శక్తి ఉంటుంది. లవంగాలు కూడా చాలా చాలా పవర్ని కలిగి ఉంటాయి కాబట్టి ఒక 2 లవంగాలు తీసుకొని చక్కగా మీరు ఇంకా గాజు గ్లాస్ని కింద పెట్టి 11 సార్లు తల చుట్టూ ఈ లవంగాలను తిప్పి ఆ 2 లవంగాలు పువ్వు ఉండాలి. పువ్వు లేదనుకోండి అది పరిహారానికి పనిచేయదని అర్థం అనమాట. అదే పువ్వు ఉందనుకోండి అది పరిహారానికి అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అర్థం. ఇలా 2 లవంగాలు తీసుకొని తల చుట్టూ తిప్పి ఆ తర్వాత గాజు గ్లాసులో వేసి మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ పెట్టుకోండి, అంటే పెట్టి పడుకోండి. దీని మీద అంటే మనం వేసుకున్నాం కదా గాజు గ్లాసులో లవంగాలు, దాని మీద ఏంటంటే కనుక మీరు మూతలు పెట్టొద్దు, దాని మీద ఏం పెట్టొద్దండి, నార్మల్గా వదిలేయండి. దాని మీద ఏం లేకుండా వదిలేసి మీరు మంచం కింద పెట్టుకోండి. లేదంటే కనుక మంచం మీద పండుకుంటే మీరు మంచం కింద మీ తల దగ్గర పెట్టుకోండి. లేదు మేము కిందే పడుకుంటామంటే కనుక తలపై భాగంలో పెట్టుకోండి, కానీ ఆ నీళ్లు కింద పడకూడదు. ఎందుకంటే మనకు ఉదయం కంటే కూడా ఎప్పుడు కూడా ఇది గమనించుకోండి, గుర్తుపెట్టుకోండి, ఉదయం కంటే కూడా రాత్రి సమయాలలో మనం పడుకున్న తర్వాత చెడు అనేది యాక్టివేట్ అవుతుంది. మన బాడీ ఎలాగైతే రాత్రి మనం పడుకున్న తర్వాత రిపేర్ అవుతున్నాయో మన అవయవాలన్నీ కూడా అండి, అలాగే మన దగ్గర ఉండే చెడు పగటి కంటే కూడా రాత్రి సమయాలలో మనని ఇబ్బంది పెడుతుంది అనమాట. అలా మీకు ఎక్కువగా బాధలు, కష్టాలు, సమస్యలు ఉంటే ఆవాలను కూడా వేసేసుకోవచ్చు. అదే ప్లేస్లో మనం ఏంటంటే కనుక లవంగాలను కూడా వేసుకోవచ్చు. ఏది
ఏది చేసుకున్నా కానీ ఫలితం ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా కష్టాలు బాధలు ఉంటేనేమో మీరు ఒక చిటికెడన్ని ఆవాలను చేతిలో పట్టుకుని తల చుట్టూ 3 సార్లు తిప్పి నీళ్ళల్లో వేసి మీరు పడుకునే దగ్గర పెట్టి పడుకోండి. లేదు మాకు అంటే మరీ అంతగా లేవు కానీ సమస్యలు కష్టాలు బాధలు అయితే ఉన్నాయనుకుంటే మీరు 2 లవంగాలను తీసుకొని చక్కగా ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని తల చుట్టూ 11 సార్లు తిప్పి నీళ్ళల్లో వేసి పడుకోండి. 2 కలిపి మాత్రం చేయకండి, 1 మాత్రమే చేసుకోండి. మళ్ళీ మీరు అనుకోవచ్చు 2 కలిపి చేస్తే ఏమవుతుందంటే కనుక 2 కలిపి చేస్తే పెద్దగా ఫలితాలు ఏవి కూడా రావు, వేస్ట్ అయిపోతుంది కదా చేసింది. మరి 2 కలిపి చేయకండి, 1 మాత్రమే చేసేసుకుని ఏంటంటే కనుక నీళ్ళల్లో వేసి పడుకొని తెల్లారి లేచిన తర్వాత ముందుగా మీరు ఆ గాజు గ్లాస్ని తీయాలి, ఇంకేది తీయకండి. ఆ గాజు గ్లాస్ని తీసేసి ఏంటంటే ఆ నీళ్ళన్నీ కూడా మురికి కాలువలు కానీ డ్రైనేజీలు కానీ పోసేయండి. చూడండి ఏదో బరువు దిగిపోయినట్టు, ఏదో తెలియని ఒక హ్యాపీనెస్, ఏదో మనకు ఏంటంటే కనుక సాధించామనే ఒక అంటే తపన అనేది మనలో ఉంటుందన్నమాట. నిజంగా జరుగుతుంది ఇది. అంటే అన్ని అబద్ధాలని కాదండి, అన్ని పరిహారాలు కూడా మ్యాక్సిమం చెప్పాలంటే కనుక మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవే అండి. మన సొంతంగా ఇందులో మనం ఊహించి చెప్పేది లేదు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు పంచేదని కూడా చెప్పేది లేదు. కొంతమందికి ఏంటంటే వాళ్ళ యొక్క స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. గ్రహాలు అనుకూలిస్తే తొందరగా ఫలితం వస్తుంది, గ్రహాలు అనుకూలించకపోతే కొంచెం లేటుగా ఫలితాలు వస్తాయి. కానీ ఏవైనా సరే మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది, మన నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. అలానే కాకుండా మనం చేసుకునే పద్ధతిలో కూడా ఉంటుందన్నమాట. ఇలా ఏంటంటే రేపు గురువారం రోజు మర్చిపోకుండా ఈ నీళ్ళ పరిహారం అనేది చెయ్యండి. అలా చేసేసి ఏంటంటే కనుక మీరు చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఇది చేసినట్టు ఎవరికి ఏం చెప్పకండి, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఈ విధంగా ఇంకా పరిహారం చేసుకోండి. నీళ్లు చాలా చాలా శక్తివంతమైనవి. నీళ్లు ఏంటంటే కనుకనండి చాలా పవర్ఫుల్ అండి. నీళ్లు నారాయణగా చెప్పబడతాయండి. నీళ్ళల్లో అద్భుత శక్తి దాగుంటుంది. మనం ఏంటంటే అందుకే మన పెద్దవారు అంటారు నీళ్లతో చెలగాటం ఆడకూడదు అంటూ ఉంటారు కదా. కాబట్టి నీళ్లకు అతీత శక్తి ఉంటుందన్నమాట. ఇందులో వేసిన వస్తువులు ఆ నీళ్లు కలిపి మనలో ఉండే చెడుని తీసేసుకుని అందులో బందీ చేసుకుని ఆ తర్వాత మనకు మంచి ఫలితాలను ఇస్తాయన్నమాట. మన కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు తీసేయటానికి, వాటి నుంచి మనని బయటపడేయటానికి ఈ నీళ్ల పరిహారం అనేది మనకు చక్కగా అనుకూలిస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి గురువారం రోజున రాత్రి పడుకునేటప్పుడు అంటే ఇంకా 10 నిమిషాల ముందు చేసేసుకుని పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ నీళ్ళని తీసుకెళ్ళి ఇంకా డ్రైనేజీలో పోసేసి ఆ గ్లాసుని కడిగి ఇంట్లోకి తెచ్చేసుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని దీపం పెట్టుకునేదైతే దీపం పెట్టేసుకోండి. లేకపోతే ఏంటంటే కనుక నార్మల్గా స్నానం చేసేసి వదిలేయండి, సరిపోతుంది. ఒక వారం చేసామండి బాగానే ఉంది, మరి 2వ వారం చేసుకోవచ్చండి అంటే చేసుకోవచ్చండి, పర్వాలేదు. 2వ వారం కూడా చేయొచ్చు, 3, 4 మన ఇష్టం అండి. మనకు మంచి జరుగుతుంది అనుకోండి ఆ పరిహారం మనం పదే పదే చేసుకోవచ్చు. అదే మనకు అనుకూలించట్లేదు అనుకోండి కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకోవాలి. అలా చేసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట. వెంటనే ఇంకా మీరు ఇలా దినం తప్పించి దినం చేయకూడదు. ఇలా గురువారం చేసుకుంటే గురువారం మాత్రమే చేసుకోవాలండి. అలా గురువారం చేస్తేనే ఫలితం ఉంటుందన్నమాట. గురువారం చేసుకుంటేనే రిజల్ట్ ఎక్కువగా వస్తుంది. అది కూడా రాత్రి సమయాలలో పడుకునేటప్పుడు మాత్రమే చేసుకోవాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అండి ఇంకా రాత్రి పడుకునేటప్పుడు గురువారం రోజున ఈ పరిహారం చేసి పడుకోండి. శుక్రవారం అంటే తెల్లారక ముందుకైనా సరే తెల్లారిన తర్వాత సరే మీరు ఎప్పుడు లేస్తారో అప్పుడు తీసి పడేయాలన్నమాట. ఇంట్లో ఉంచకూడదు. ఎందుకంటే అవి దిష్టి నీళ్ళ కిందికి వస్తాయి. అందులో చెడంతా కూడా ఉంటుందన్నమాట. నీళ్ళల్లో అంటే చెడు శక్తి కూడా దాగుంటుంది. నీళ్ళతో పాటు మనకుండే ఇబ్బంది ఇవన్నీ కూడా పోతాయండి. ఇంకా మనకు మంచి జరుగుతుంది. అంటే ఒకటేసారి ఫలితం వస్తుందని చెప్పట్లేదు, అలానే ఫలితం రాదండి అని కూడా చెప్పట్లేదు. ఫలితం వస్తుంది కానీ ఒకటేసారి రాదు. మెల్లిమెల్లిగా మార్పుని మీరు మీ కళ్ళతో చూసే అవకాశం ఉంటుందన్నమాట. అలా మీరేంటంటే కనుక ప్రయత్నించే కొద్దీ మీ యొక్క జీవితం మారుతుంది, మీ కష్టాలు పోతాయి, మీ బాధలు పోతాయి, మీకు మంచి జరగటంతో పాటు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ప్రయత్నించుకోండి. ఇక రెండోది ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుకనండి రేపు గురువారం కదా, అయితే యాలకులతో ఇలా చేయండి. యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి యాలకులతో మనం ఏ పరిహారం చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. యాలకులు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవండి. యాలకుల్లో ఏంటంటే అద్భుత శక్తి దాగుంటుందన్నమాట. యాలకులు అమ్మవారి రూపంగా భావిస్తారు కాబట్టి గురువారం రోజునండి మీకేంటంటే కనుక తీరని ధన సమస్య ఉందండి, పదే డబ్బు సమస్య వస్తూ ఉంటుందండి. ఎంత చేసుకున్నా కానీ ఆ ధన సమస్య పోదండి, ఏం చేయాలో అర్థం కాదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు 21 యాలకులను తీసుకుని పసుపు రంగు దారం తీసుకోండి. ఈ 21 యాలకులు అనేవి ఏంటంటే కనుకనండి మన యొక్క జీవితాన్ని మార్చి మన ద్వారాలన్నీ కూడా తెరిపించడానికి ఉపయోగపడతాయండి. మనకు ధన ద్వారాలు ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని గ్రహాలకు సంబంధించిన అంటే ఇలా ఎలా ఉంటాయంటే కనుక ద్వారాలు అవి మూసుకుపోతాయి అనమాట. అలా మూసుకుపోయినప్పుడు మనకు కలిగే ఇబ్బంది అంతా ఇంత కదా, మనం ఎవరితో ఎవరితో పంచుకోము. అలా ఏంటంటే మనకు బాధలు కలుగుతాయి. మనం బయటికి వెళ్ళి జాతక పరిశీలన చేయించుకుంటే గ్రహాలు అనుకూలించట్లేదు, స్థితిగతులు సరిగ్గా లేవని చెబుతూ ఉంటారు. మనం ఏంటంటే రాళ్ళు రత్నాలు ఇలాంటివి ధరించము. మన గ్రహాల స్థితిగతి సరిగ్గా లేకపోయినా, మనకు దైవనుగ్రహం లేకపోయినా మనకేంటంటే ఇబ్బందులు మన లైఫ్లో వస్తూ ఉంటాయి అనమాట. మరి అలా రాకుండా ఉండాలంటే కనుక
గురువారం రోజు అంటే గురువారాన్ని లక్ష్మీవారంగా కూడా పరిగణించబడుతుందనమాట. అందుకే 21 యాలకులు తీసుకోండి. 21 యాలకులు తీసుకొని పసుపు రంగు దారం తీసుకొని 2 వరుసలు వేసేసి చక్కగా సూది సహాయంతో యాలకులను ఏంటంటే కనుక మీరు సన్నటి సూది తీసుకొని కూర్చేసి మొత్తం ఏంటంటే ఒక మాలలాగా తయారు చేసుకోండి. ఈ మాల మనం కడతాం కదండి, అలా కట్టిన తర్వాత ఇది లక్ష్మీదేవికి సమర్పించాలి. గురువారం రోజు సమర్పించి శుక్రవారం సాయంత్రం తీయాలండి. అలా తీయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా, పవర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా దాంట్లో ఏంటంటే ఆ లక్ష్మీదేవి ఎంత పవర్ని అంటే ఇస్తుందంటే కనుక ఆ యాలకుల్లో మనం అసలు అంచనా వేయలేమన్నమాట. అంత పవర్ఫుల్గా యాలకులు మాడతాయి. అంత అనుగ్రహాన్ని ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా యాలకుల్లో ఉంటుంది. ఆ తల్లికి సమర్పించిన వస్తువుల్లో అంటే చాలా పవర్ ఉంటుంది కాబట్టి అలా అమ్మవారికి సంబంధించిన తర్వాత ఆ వస్తువులను తీసేసి బీరువాలో దాచుకుంటే ధనం వస్తుంది. అంటే ధనం ఎలా వస్తుందంటే కనుక ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తుంది. అంతెందుకండి, బీరువాలో మనం ఈరోజు డబ్బు పెడితే రేపు ఉంటుందండి, ఎంత ఖర్చు అయిపోతూ ఉంటుందండి, మనకు ఎంత ఇబ్బంది కలుగుతుంది. అసలు మా బీరువాలో ఉండదండి, మా బీరువాలో అయితే అసలు డబ్బు ఎంత దాచినా కానీ పోతూనే ఉంటుంది కానీ అసలు రాదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్లకు ధనం రావటానికి, ఐశ్వర్యం కలగటానికి, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావటానికి, ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది. ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఏదైనా సరే వ్యాపారం చిన్నదా పెద్దదా పక్కన పెడితే వ్యాపారం చేస్తున్నాం కానీ అందులో ఏం పెద్దగా లాభాలు అయితే లేవండి, ఆ వ్యాపారం ఏంటో మాకే అర్థం కాదండి ఒక్కొక్కసారి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ దండని మనం కట్టి సమర్పించాం కదా 21 యాలకులు, అవి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఏంటంటే కనుక మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తారో, ఎక్కడైతే గల్లాపెట్టెలు ఉంటాయో అక్కడ పెట్టేసి వదిలేయండి. చూడండి మార్పు అనేది ఎలా ఉంటుంది. మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు, మీరు షాక్ అయిపోతారు అనమాట. అంత మంచి మార్పు అనేది ఉంటుందన్నమాట అండి. కాబట్టి యాలకుల పరిహారం అనేది కూడా ఖచ్చితంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి. ఈ మాల మనకి ఏంటంటే కనుక ఈ దండ 1 సంవత్సరం వరకు ఉంటుంది. ఆ యాలకులు పుచ్చిపోనంత వరకు కూడా ఆ మాల పవర్ అనేది దిగదు. ఆ మాల అనేది అలాగే ఉంటుందండి. కానీ 21 యాలకుల మాలతో ఒక్కసారి చేసి చూడండి, మీరు ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందుతారండి. మీరేంటంటే షాక్ అయిపోతారనమాట. అలానే కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి రేపు మనకు గురువారం కదా, ఆషాఢ మాసంలో వస్తుంది. కావున మీకు విపరీతంగా అప్పులు ఉన్నా, సమస్యలు ఉన్నా, బాధలు ఉన్నా, అలానే కాకుండా అంటే మన జీవితాలలో మనం చాలా అనుభవిస్తూ ఉంటాం కదండి. దుఃఖ దరిద్రాలతో పాటు అప్పుల బాధలు కూడా ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు రేపు గురువారం రోజు ఏం చేయండి అంటే కనుక మనము అంటే పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదండి. అంటే కొంతమంది గురువారం పూజ చేస్తారు, కొంతమంది చేయరు కదా. అయితే ఏం చేయండి అంటే కనుక మీరు పూజ చేస్తే ఇంట్లో పూజ చేసుకుని తులసి మొక్క దగ్గర కూడా మనం దీపం పెట్టుకుంటాం కదా. పెట్టిన తర్వాత 1 స్పూన్ అంత పసుపు తీసుకోండి. పసుపు తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే అందులో నీళ్లు పోయండి. పోసి ముద్దలాగా చిన్న నిమ్మకాయ సైజు ముద్ద చేయండి, పసుపు ముద్ద చేయండి. అలా చేసిన తర్వాత దానికి కుంకుమతో బొట్టు పెట్టిన తర్వాత ఏంటంటే తులసి మొక్క ఉంటుంది కదా, తులసి మొక్క దగ్గర దీపం పెట్టిన తర్వాత మీరు అంటే మన పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా తులసి మొక్క దగ్గర. ఇంకా అనంతరం ఏంటంటే మనము ఎలాగో తులసమ్మకు నీటిని సమర్పిస్తాం కదండి. సమర్పించిన తర్వాత అది కొంచెం మట్టి పచ్చిగా ఉంటుంది కదా తులసి మొక్క మొదట్లో, అక్కడ ఏంటంటే ఒక సైడ్కి కొంచెం మట్టిని తీయండి. అంటే తులసి మొక్క మొదట్లో ఏంటంటే ఒక సైడ్కి మధ్యలో తీయకండి, ఎందుకంటే వేర్లు డ్యామేజ్ అవుతాయి కాబట్టి సైడ్కి కొంచెం మట్టి తీసి పసుపు ఉండ ఉంటుంది కదా దీన్ని కుడి చేతిలో పట్టుకొని మీకుండే అప్పులన్నీ తీరాలని, మీకుండే సమస్యలన్నీ కూడా పోవాలని, మీకు ఆర్థికంగా చక్కగా కలిసి రావాలని, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని, అలానే కాకుండా ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగాలని సంకల్పం చెప్పుకొని ఈ పసుపు ముద్దని ఏంటంటే కనుక ఆ తులసి మొక్క మొదట్లో అంటే గోతిని తీశారు కదా చిన్న గోతిని అందులో పెట్టి పైనుంచి మట్టిని కుడిపేయండి, సరిపోతుందన్నమాట. ఇంకా మీరు తీయాల్సిన అవసరం లేదండి, అలాగే పెట్టేసి వదిలేయండి. ఇలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే మన అప్పు తీరుతుంది, మనకుండే సమస్య మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ సమస్య అనేది పోతుందన్నమాట. పర్మనెంట్గా అండి మన లైఫ్లో నుంచి ఇంకా సమస్య వెళ్ళిపోతుంది. ఎలాంటి నష్టం ఉండదు, కష్టం ఉండదు, బాధ ఉండదు. అంటే ఒకటేసారి ఏం పోదు, ఆ పసుపు కరిగే కొద్దీ ఆ పసుపు అంతా కూడా ఆ మట్టిలో కలిసిపోతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం మన కళ్ళతో చూడగలుగుతామండి. ఇది చాలామంది కూడా చేస్తారు కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక తప్పక ప్రయత్నించండి. ఎంత నమ్మకంతో చేస్తే అంత మంచి ఫలితం వస్తుందండి. నమ్మకం లేదనుకోండి ఫలితం అయితే రాదిది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం అనేది చేయండి, చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీకుండే ఎలాంటి ఇబ్బంది అయినా సరే, సమస్య అయినా సరే, కష్టమైనా సరే, బాధ అయినా సరే అది పోవటానికి ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. గురువారం రోజు ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంత్రం చేయండి. ఇంకా గురువారం మేము చేయలేదండి అంటే శుక్రవారం కూడా చేసుకోవచ్చు. అంటే శుక్రవారం కూడా మనం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజుగా పరిగణిస్తాం కాబట్టి ఆ రోజైనా సరే చెయ్యండి. కానీ ఎప్పుడైతే మనము తులసి మొక్క మొదట్లో పసుపు ఉండని పెడతామో అంటే ముద్దని పెడతామో అప్పుడు మన కష్టం తీరినట్టు, అలానే కాకుండా మన కష్టం మన నుంచి దూరం అయిపోయినట్టు అనమాట. అంత చక్కగా పనిచేస్తుందండి పరిహారం. మీరైతే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇది చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం. పెద్దగా ఏంటంటే కనుక ఇందులో మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదనమాట. చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా వస్తుంది. అలానే కాకుండా సమస్య కూడా తీరిపోతుంది. మనకు ఇంకా దైవానుగ్రహం కూడా కలుగుతుందనమాట. దైవానుగ్రహంతో పాటు మనకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇది పెట్టినప్పటి నుంచి మనకు అర్థమైపోతుంది. ఇది పెట్టినప్పటి నుంచి మనకి
వాళ్ళకి ఏంటంటే కనుక తెలిసిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే రేపు గురువారం మర్చిపోకుండా చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఇంకా మీ జీవితాన్ని మార్చుకోండి.